బుల్లి తెరపై తమ అందచందాల విందును ప్రేక్షకులకు అందిస్తూ మెస్మరైజింగ్ యాంకరింగ్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న అనసూయ, రష్మిలు ఉన్న ఈ సమయంలో కేవలం అందంలో మాత్రమే కాకుండా తన అల్లరి చేష్టలతో, చిలిపి పనులతో మొత్తం కుర్రకారు చూపును తన వైపు తిప్పుకొని బుల్లి తెరపై ఓ రేంజ్ లో వెలిగిపోతున్న యాంకర్ ఎవరు అని అడిగితే మన కళ్ల ముందు కనపడే రూపం శ్రీముఖి. స్వతహాగా శ్రీముఖి నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో శ్రీముఖి ఫ్యామిలీతో కలిసి నిజామాబాద్ లో ఉండేవారు. అయితే శ్రీముఖి చదువులో టాప్ ర్యాంకర్ అంట. ఇంటర్ 95% మార్కులతో పాస్ అయిన శ్రీముఖికి డాక్టర్ కావాలని కోరిక ఉండేదట. ఆ కోరికతో ఎంసెట్ రాయగా అందులో భారీ ర్యాంక్ రావడంతో ఎంబీబీఎస్ బదులు బీడీఎస్ లో శ్రీముఖి జాయిన్ అయిందట. అయితే శ్రీముఖి అనుకోకుండా ఓ టీవీ రియాలిటీ షోలో పాల్గొనడం, తన అల్లరి చేష్టలతో అందరినీ ఎంటర్టైన్ చేయడంతో ఆ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ శ్రీముఖిని నువ్వు యాంకరింగ్ సైడ్ వెళ్ళు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడట. దాంతో బీడీఎస్ సెకండ్ ఇయర్ చదివే సమయంలో శ్రీముఖికి యాంకరింగ్ ఛాన్స్ రావడంతో డాక్టర్ చదువుకు డుమ్మా కొట్టి యాంకరింగ్ వైపు వచ్చేసింది. అయితే యాంకరింగ్ చేస్తూ కెరియర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్న శ్రీముఖికి ఇప్పుడు మళ్లీ డాక్టర్ కావాలనే కోరిక మనసులోకి వచ్చిందంట. కానీ ఇటు యాంకరింగ్ తో పాటు అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ బిజీగా ఉన్న ఈ అల్లరి పిల్లకు డాక్టర్ చదువు చదవడానికి ప్రస్తుతం ఖాళీ లేకుండా పోయింది. దీంతో ఎప్పటికైనా తీరిక చేసుకుని నా డాక్టర్ కలను నిజం చేసుకోవాలి అని శ్రీముఖి మనసులో బలమైన కోరిక పడిపోయిందట. మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న శ్రీముఖి డాక్టర్ కల నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.